ముందుగా జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు మరియు మిరియాలు అన్నీ కలిపి రోల్లో పెట్టి పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దగ్గరికి పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ కన్నా రోట్లో వేసుకొని దంచితేనే టేస్ట్ వస్తుంది, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అలా అన్నీ వేసుకొని దగ్గరికి దంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత బాగా శుభ్రం చేసిన మటన్ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకోవాలి ఫ్రెండ్స్. బాగా పేస్ట్ చేసిన ఆ పౌడర్ని కలుపుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కలుపుకోవాలి. తర్వాత 2 కప్పుల ఉల్లిపాయలు, సన్నంగా తరిగిన ఉల్లిపాయలను కలుపుకోవాలి ఫ్రెండ్స్. పచ్చి ఉల్లిపాయలనే కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. వేసుకొని 1 గంట సేపు మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఒక కప్పు నువ్వుల నూనె వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ముక్క టేస్ట్ వస్తుంది, ముక్కకు పడుతుంది ఆయిల్. ఇది బీహారీ స్టైల్ చంపారన్ మటన్ అన్నమాట. ఇట్లా మ్యారినేట్ చేసుకోవాలి, 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మటన్ని. తర్వాత పొయ్యి మీద బాండీ వెలిగించి ఆవ నూనె వేయాలి ఫ్రెండ్స్, గుర్తించుకోండి. ఆవ నూనెను వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లిపాయలు కొయ్యకూడదు ఫ్రెండ్స్. దాంతోపాటు అట్లానే వేస్తే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత బాగా మ్యారినేట్ చేసిన మటన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని దగ్గరికి కలుపుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం దమ్ము కోసం గోధుమ పిండి పేస్ట్ని బాండీ చుట్టూ పెట్టి మూత పెట్టి 2 అవర్స్ సిమ్లో కర్రీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దమ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గోధుమ పిండిని. మటన్ చంపారన్ రెడీ. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.